అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ మధ్య కాలంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు గతంలో వైద్య ఆరోగ్య శాఖకు కల్పించిన వసతులు కూడా దశల వారీగా అవి తగ్గుముఖం పడుతున్నాయి. వాళ్ళ మేనిఫెస్టోలనేమో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీది పరిమితి పెంచమని అన్నారు. ఈ మధ్యకాలంలో గౌరవ సభ్యులందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ రిసీవ్ చేసుకొని ఉండి ఉంటారు. దాంట్లో గతంలో 1 లక్ష బిల్స్ పెడుతుంటే 45 నుంచి 55 వేలు రియంబర్స్మెంట్లకు చెక్కు రూపంలో వచ్చేది. కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన చెక్కులు అన్నీ కూడా 25 to 35% దాటడం లేదు. మరి ఒక పక్కనేమో దాని పరిధిని పెంచడమని అంటున్నారు. తర్వాత ఇప్పుడు వచ్చిన చెక్కులు చూస్తే మాత్రము చాలా తగ్గుతుంది. CMRలో ఇది చాలా పబ్లిక్లో బాగా ఒక రకమైన, ఈ మధ్యనే గతంలో ఇచ్చిన చెక్కులను ఇప్పుడు ఇచ్చిన చెక్కులను పోల్చి చూస్తే సుమారు ఒక 15 నుంచి 20% తగ్గించి పంపడం జరుగుతుంది. అదొకటి. అధ్యక్ష, గతంలో గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలంటే కూడా ఏ శాఖకైనా మెటర్నిటీ కానీ పీడియాట్రిక్ కానీ ఏ దాని గురించి కూడా చాలా ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఒక రకమైన భయానక వాతావరణం ఉండేది. కానీ గత ప్రభుత్వంలో దాన్ని నేను పోత బిడ్డ సర్కారు దవాఖాన రీతిలో తీర్చిదిద్దిన తర్వాత కొన్ని ఆ దిశగా మార్పులు తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా అప్పటి కేసీఆర్ కిట్, ఇప్పుడు MCH కిట్ అని అంటుండ్రు. ఇప్పుడు MCHN కిట్ పేరు మార్చిండ్రు. అది కూడా ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ప్రసవాలు ఎక్కువగా అని కూడా చాలా కారకమైంది. కానీ ఈ మధ్యకాలంలో అది మొత్తము రావడం లేదు. ఎందుకంటే తద్వారా బిలో పావర్టీ ఉన్నోళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేళ్ళు అది చాలా ఉపయోగకరంగా ఉండే. అంతేకాకుండా కూడా గతంలో ఈ గ్రామీణ ప్రాంత ప్రజలు వాళ్ళకు హెమోగ్లోబిన్ HB అంటాం, అది తక్కువగా ఉండుట్లా నార్మల్ ప్రసవాలు అయ్యేది కాదు. ఈ మధ్య కాలంలో ఈ సిజేరియన్ సెక్షన్స్ ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కూడా ఎక్కువ అయ్యేది. అది తగ్గించాలని గత ప్రభుత్వం ఉద్దేశంతో ఒకటి కేసీఆర్ అది న్యూట్రిషన్ కిట్ అని, అంటే ఒక సప్లిమెంటరీ న్యూట్రిషన్ సప్లిమెంటు తల్లికి అందియాలనే ఉద్దేశంతో న్యూట్రిషన్ కిట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా రావడం లేదు. అంతేకాకుండా ముఖ్యంగా గతంలో 1672 డిసీజెస్ ఈ ఆరోగ్యశ్రీ కిందికి ఉండే. ఇప్పుడు ఇంకా కొత్తగా కూడా 136 డిసీజెస్ దీన్ని కల్పినమని అన్నారు. చాలా సంతోషం. కానీ అదేవిధంగా 1375 డిసీజెస్కు అదనంగా 20% ఇస్తున్నామని చెప్పారు. కానీ మొన్న వచ్చిన చెక్కులను బట్టి చూస్తే అది ఏమాత్రం కూడా రావడం లేదు అధ్యక్ష. అంతేకాకుండా ఎందుకంటే గతంలో నేను 1975లో ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టూడెంట్గా స్టార్ట్ చేసిన అధ్యక్ష. అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటిదాకా చూసుకుంటే సుమారు 40 సంవత్సరాల వైద్య రంగంలో ఉన్న అనుభవం బట్టి చెప్తున్నా. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు 3 డయాలసిస్ యూనిట్సే ఉండే మొత్తం ఉమ్మడి 10 జిల్లాలల్లో. కానీ గత ప్రభుత్వము ఆ అవసరాలను గుర్తించి గ్రామీణ ప్రాంత అవసరాలను గురించి వాటిని సుమారు 104 డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు జరిగింది. అయితే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టి గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అయితే అందుబాటులో ఉన్నాయో అలాగే ఈ డయాలసిస్ సెంటర్స్ ద్వారా కూడా చాలా సేవలు అందినాయి గతంలో. కాకపోతే ఇంకా కూడా వీటి అవసరం ఇంకా ఎక్కువగా ఉన్నది. నా మెడికల్ అనుభవంతో నేను ఈ మీ ద్వారా సభా దృష్టికి తీసుకొస్తున్నా. ఇంకా కొంచెం ఈ డయాలిసిస్ సెంటర్స్ కూడా ఎక్కడెక్కడ ఓన్ బిల్డింగ్ ఉండి ప్రభుత్వ పరంగా PSCలలో కూడా వీలు పడితే అంటే 2, 3, 5 అట్లా వాళ్ళ అక్కడ పరిస్థితులను బట్టి కూడా ఏర్పాటు చేస్తే, ఎందుకంటే ఒక్క డయాలసిస్ పేషెంట్కు
హైదరాబాద్ తీసుకొచ్చి డయాలసిస్ తీసుకొని పోవాలంటే ఒక 2 సభ్యులు రావాల్సి వస్తుంది, ఒక కారు తీసుకొని రావాల్సి వస్తుంది, ఒక దినమంతా కూడా పని కొట్టుకొని ఈ పెరిపెరల్ నుంచి సెంటర్కి వస్తే చాలా ఇబ్బంది అవుతుంది, ఖర్చుతో కూడుకొని ఉన్నది. కాబట్టి ఈ డయాలసిస్ సెంటర్స్ కూడా ఇంకా పిఎస్సీలో లెవెల్ దాకా కూడా తీసుకుపోయి ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీ ద్వారా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. ఇంకా ముఖ్యంగా ఈ అది ఒకటి ఇది దీని మెడికల్ సంబంధించింది కాబట్టి దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. అదే అంటే మెడికల్కి అదే సేమ్ ఇదే ఉంది ఒకటే సార్ దృష్టిలో. పాలియేటివ్ సెంటర్స్ కూడా కొన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో లేకపోతే సివిల్ హాస్పిటల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మన అందరికీ తెలుసు సమాజంలో ఈరోజు ఆరోగ్యంగా ఉన్న తల్లిదండ్రులను పెద్ద మనుషులని సరిగ్గా చూసుకోలేవు రోజులు ఇవి. అనారోగ్యం పాలై వాళ్లకు సేవలు అందించే పరిస్థితి గ్రామీణ ప్రాంతాలలో కుటుంబాలలో లేదు. కాబట్టి ఇంకా కొన్ని పాలియేటివ్ సెంటర్స్ కూడా అక్కడక్కడ ఏడ వీలుంటుందో అక్కడ ఏర్పాటు చేసి దానికి సరి అయిన బలోపేతం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నా అధ్యక్ష. అలాగే ఈ ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్ కింద ఈ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్న డాక్టర్స్ కానీ పారామెడికల్ స్టాఫ్ ఎవరైనా సరే దానికి సంబంధించింది గతంలో రెగ్యులర్గా వాళ్ళకి శాలరీస్ వస్తుండే అధ్యక్ష. కానీ ఈ మధ్యకాలంలో చాలా గ్యాప్ వచ్చి ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి. కొంచెం అది కూడా మరి అది కేంద్ర ప్రభుత్వం స్కీమ్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద బర్డెన్ పడదు కాబట్టి అదొక్కటి ఎందుకు అట్లా డిలే అవుతుందో మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే కంటివేలుగానే కార్యక్రమం గత ప్రభుత్వం 2 విడతలుగా బాగా సక్సెస్ఫుల్గా చేసింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగపడ్డది. ఎందుకంటే 50 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి కూడా ఈ చెత్వారం వచ్చి వాళ్ళు ఏ పని చేసుకోవాలన్నా అద్దాల అవసరం ఉంటుంది. కాబట్టి అది గ్రహించి గత ప్రభుత్వము 2 సార్లు కంటి వెలుగు కార్యక్రమం తీసుకుంది అధ్యక్ష. అది చాలా సత్ఫలితాలు ఇచ్చింది. అది కూడా ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడని మంచి కార్యక్రమం అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే దాన్ని కూడా ఎలాగైతే గతంలో 2 ఇయర్స్కి ఒక్కసారి గ్రామాన మన క్యాంపులు పెట్టి సేవలు అందించిందో అదే విధంగా కొనసాగించాలని మీ ద్వారా గౌరవ మంత్రికి ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ యాదవరెడ్డి గారు చెప్పి నోట్ చేసుకున్నారు. ఎంఎస్ ప్రభాకర్ గారు.